ప్రియ సోదరి సహోదర, విశ్వాస జీవితమును కాపాడుకోవాలన్నా, నీ పిలుపును ఏర్పాటును కాపాడుకోవాలన్నా, సంఘము కుటుంబం కట్టబడాలన్నా, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలన్నా ఓర్పు ఎంత అవసరం. పరిశుద్ధాత్మ ద్వారా నీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతమైన ఆత్మఫలములు కలిగి ఉండి ఐక్యతను కాపాడుకుంటూ సాత్వికంతో సంపూర్ణ వినయముతో నడుచుకోవాలని మిమ్మును బ్రతిమలాడుచున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఓర్పు, ప్రేమ, ఐక్యత లేకుంటే సంఘమైన కుటుంబమైనా చీలిపోతుంది. ఒకరికొకరు ప్రేమిస్తూ సహిస్తూ ముందుకు సాగాలి. దేవుడు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నిర్వహించాలి. ఎదురు శక్తులు, పోరాటాలు, నిందలు, అవమానాలు తప్పక ఉంటాయి. కానీ ఓర్పుతో సహిస్తూ యేసు వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవాది దేవుడే అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించారు. మీరు ఈ మాదిరికరమైన జీవితమును జీవిస్తూ మీ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోము. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది గనక శ్రమల యందు ఆనందించడం నేర్చుకొని ఓర్పుతో మీరు దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలు నమ్మకంగా చేయడానికి దేవుడు మీకు సహాయం చేయను. మీకు అత్యధికమైన విజయము అనుగ్రహించును. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.